నమస్కారం. ఆగస్టు 2026లో తిరుమల శ్రీవారి దర్శనం మరియు సేవా టికెట్ల కోసం ఎదురుచూస్తున్న భక్తులందరికీ స్వాగతం. ఎలాంటి టెన్షన్ లేకుండా బుకింగ్ ప్రాసెస్ను ఈజీగా ఎలా కంప్లీట్ చేయాలో ఈ విశ్లేషణలో చూద్దాం. పక్కా ప్లానింగ్ ఉంటే స్వామి దర్శనం ఎంత సులభమో మనకు తెలుసు కదా. అయితే ఇక్కడ అందరి మదిలో మెదిలే ఒకే ఒక ప్రశ్న, టికెట్లు దొరకలేదనే నిరాశ రాకుండా ఉండాలంటే ఎగ్జాక్ట్గా ఏ టైంకి అలర్ట్గా ఉండాలి? సర్వర్ బిజీ సమస్యలను దాటుకుని ప్రశాంతమైన దర్శనం పొందాలంటే ఆన్లైన్ రిలీజ్ టైమింగ్స్ తెలుసుకోవటం చాలా ముఖ్యం. దానికి సంబంధించిన ఈ బుకింగ్ పజిల్ను ఇప్పుడు ఒకటొకటిగా డీకోడ్ చేద్దాం. ముఖ్యంగా 5 కేటగిరీల కింద ఈ షెడ్యూల్ ఉంటుంది. అవేంటంటే ఆన్లైన్ సిస్టమ్, శ్రీవారి ఆర్జిత సేవా రిజిస్ట్రేషన్, కళ్యాణం మరియు వర్చువల్ సేవలు, స్పెషల్ కేటగిరీ కోటాలు, ఇక చివరగా స్పెషల్ ఎంట్రీ దర్శనం మరియు అకామిడేషన్. సరే, ముందుగా మొదటి అంశానికొద్దాం. అదే ఆన్లైన్ టికెట్ సిస్టమ్. డిజిటల్ టెక్నాలజీతో లక్షలాది మంది భక్తులను ఎలా మేనేజ్ చేస్తున్నారో చూద్దాం. ఒకప్పుడు క్యూ లైనుల్లో గంటల తరబడి నిలబడాలంటే ఎంత కష్టంగా ఉండేదో మనకు తెలిసిందే. కానీ ఇప్పుడు ఈ ఆన్లైన్ టికెట్ సిస్టమ్ రావడం నిజంగా ఒక గేమ్ చేంజర్ అనే చెప్పాలి. రద్దీని కంట్రోల్ చేయడంలో టీటీడీ సాధించిన ఈ డిజిటల్ సక్సెస్ వల్ల పారదర్శకత పెరగడమే కాదు, భక్తులందరికీ ఎలాంటి శ్రమ లేకుండా ఎంతో సౌకర్యవంతంగా దర్శనం పూర్తవుతోంది. ఇక రెండో విభాగం శ్రీవారి ఆర్జిత సేవా రిజిస్ట్రేషన్. ఉదయం పూట జరిగే అత్యంత విశిష్టమైన సేవలను ఎలా దక్కించుకోవాలో ఇప్పుడు మాట్లాడుకుందాం. అసలు ఈ ఆర్జిత సేవల జాబితాలో ఏమున్నాయో తెలుసా? స్వామివారి సుప్రభాతం, తోమాల సేవ, అర్చన మరియు అష్టదళ పాదపద్మారాధన. ఉదయాన్నే స్వామివారిని అంత దగ్గరగా చూసే అదృష్టం దక్కాలంటే ఈ ఎలక్ట్రానిక్ డిప్ విధానంలో మనకు కావలసిన సేవను ముందుగానే సెలెక్ట్ చేసుకుని ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవాలి. ఇక్కడే మనం అస్సలు విషయం గుర్తుపెట్టుకోవాలి. డేట్స్ చాలా ముఖ్యం. మొదటి స్టెప్గా మే 8వ తేదీ ఉదయం కరెక్ట్గా 10 గంటలకు ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవాలి. ఆ తర్వాత లకీ డిప్ రిజల్ట్స్ వస్తాయి కదా. ఇక్కడే చాలామంది పొరపాటు పడుతుంటారు. టికెట్ అలాట్ అయిన వారు మే 20 నుంచి మే 22 మధ్యాహ్నం 12 గంటలలోపు తప్పనిసరిగా పేమెంట్ చేసేయాలి. ఏమాత్రం లేట్ చేసినా ఆ అదృష్టం చేజారిపోయినట్లే. కాబట్టి టైం టు టైం పేమెంట్ చేయటం అస్సలు మర్చిపోకండి. మూడో విభాగం కళ్యాణం మరియు వర్చువల్ సేవలు. ఇవి లక్కీ డిప్ కాదు సుమా, ముందుగా వచ్చినవారికి ముందు అనే ప్రాతిపదికన నడిచే పక్కా టైం సెన్సిటివ్ బుకింగ్స్. మే 21వ తేదీన జరిగే రిలీజ్లో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. ఇక్కడ ఒకే రోజు 2 వేరువేరు టైమింగ్స్ ఉంటాయి. ఉదయం 10 గంటలకల్లా భౌతికంగా పాల్గొనే కళ్యాణోత్సవం, ఉంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ, అలాగే పవిత్రోత్సవాల టికెట్లు రిలీజ్ అవుతాయి. మళ్లీ అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవలు, వాటికి సంబంధించిన దర్శన స్లాట్స్ రిలీజ్ అవుతాయి. కాబట్టి 10 గంటలకి ఏవి, 3 గంటలకేవి అనేది మైండ్లో ఖచ్చితంగా ఫిక్స్ చేసుకోవాలి. నాలుగవ విభాగం స్పెషల్ కేటగిరీ టికెట్ కోటాలు. నిర్దిష్టమైన భక్తుల అవసరాల కోసం ప్రత్యేకంగా కేటాయించిన స్లాట్స్ ఇవి. ఇక మే 23వ తేదీ క్యాలెండర్ని ఒకసారి గమనిస్తే ఇది చాలా బిజీ డే అని అర్థమవుతుంది. ఉదయం 10 గంటలకి అంగప్రదక్షిణ టోకన్లు, ఆ వెంటనే కేవలం గంట వ్యవధిలో ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ టికెట్లు వస్తాయి. ఇకపోతే వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారికోసం ఉచిత ప్రత్యేక దర్శన టోకన్ల కోటాను మధ్యాహ్నం 3 గంటలకు రిలీజ్ చేస్తారు. ఇలా ఎవరికి కావలసిన టైం స్లాట్స్ వాళ్లకి విడదీసి ఇవ్వడం వల్ల నిజంగా అవసరమైన వాళ్లకి ఎంతో రిలీఫ్ దొరుకుతోంది. చివరగా 5వ విభాగం స్పెషల్ ఎంట్రీ దర్శనం మరియు అకామిడేషన్. అంటే మన పూర్తి తీర్థయాత్ర ఏర్పాట్లను ఫైనలైజ్ చేసుకునే దశ అన్నమాట. ఈ మే 25వ తేదీతో మన ప్లానింగ్ మొత్తం ఒక కొలిక్కి వస్తుంది. ఉదయం పూట అందరూ ఎదురుచూసే 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్ల కోట రిలీజ్ అవుతుంది. ఆ దర్శనం టైం చూసుకుని దానికి తగ్గట్టుగా అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలో గదుల కోసం బుక్ చేసుకోవచ్చు. ముందు దర్శనం, ఆ తర్వాత వసతి. ఈ లాజిక్ ఫాలో అయితే మన ట్రిప్ ఎంతో స్మూత్గా జరిగిపోతుంది. ఇంతవరకు మాట్లాడుకున్నదంతా ఒక సింపుల్ మాస్టర్ టైమ్లైన్గా చూద్దాం. ఈ 4 డేట్స్ గుర్తుపెట్టుకోండి చాలు. మే 18న ఆర్జిత సేవలు, మే 21న కళ్యాణం మరియు వర్చువల్ సేవలు, మే 23న స్పెషల్ కోటాలు మరియు శ్రీవాణి టికెట్లు, ఫైనల్గా
మే 25న స్పెషల్ ఎంట్రీ మరియు రూమ్స్. ఒక్క క్రమపద్ధతిలో సాగే ఈ వారం రోజుల షెడ్యూల్ వల్ల మనకు ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా చాలా క్లారిటీ వస్తుంది కదా. అందుకే అంటారు కదా, సరైన సమయానికి ప్లాన్ చేసుకుంటే ఎంతటి రద్దీ ప్రయాణమైనా సరే అత్యంత ప్రశాంతమైన ఆధ్యాత్మిక అనుభవంగా మారుతుంది అని. డేట్స్ మన ముందున్నాయి, ప్రాసెస్ చాలా క్లియర్గా ఉంది. మరింకెందుకు ఆలస్యం? ఎలాంటి ఆటంకాల్లేని ఈ ముందస్తు ప్లానింగ్తో ఆ 7 కొండలవాడి దర్శన భాగ్యం ఇంకెంత అద్భుతంగా ఉండబోతోందో కదా. మళ్ళీ ఇంకో ఆసక్తికరమైన సమాచారంతో కలుద్దాం. నమస్కారం. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. దయచేసి లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ కీప్ సపోర్టింగ్